హాయ్ అండి, నమస్తే అందరికి. కోవిడ్ లో మానవత్వం ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేనమాట. నా బండి అయితే కొంచెం రిపేర్ వచ్చింది, సైడ్ ఆపుకున్నాను అనమాట. ఇంతలోపు నా బండి మీదకి అమాంతంగా వచ్చాడు అనమాట ఇతను. నేను భయపడిపోయిన ఫుల్ గా, ఏంద్రా నాయన దేవుడు అనుకుంటే నా దగ్గరకు వచ్చి నవ్వాడు. ఏం ప్రాబ్లం అంటే, ఈ మర బండి ముష్కిల్ వచ్చింది అని చెప్తే, ఏం భయం లేదు నేనున్నా అని చెప్పి వాటర్ బాటిల్ ఇచ్చి తాగు అని చెప్పినాడు. నేనైతే కొంచెం ఊపిరి పీల్చుకున్నా. నా బండి వెనక అతను బండి వచ్చి అడ్డం పెట్టేశాడు అనమాట. నా బండి లైట్ కొంచెం డిమ్ గా వస్తుందని చెప్పి ఆ బండి కొంచెం అడ్డం పెట్టేశాడు. ఇప్పుడు ఇంకా కాస్త ధైర్యం వచ్చేసింది. ఎందుకంటే ఒక బండి ఉంటే వాళ్ళు మొబైల్ ఫోన్ చూసుకుంటూ నా బండి గుద్దేయచ్చు. ఇప్పుడు ఒక బండి కాస్త ఇంకొక బండి ఆడింది అనమాట. నాకు కొంచెం చాలా అంటే చాలా ధైర్యం వచ్చేసింది. వాటర్ బాటిల్ ఇచ్చాడు, తాగాను. ఏం ప్రాబ్లం అంటే నిదానంగా చెప్పాను అనమాట. ఈ మార బండి ప్రాబ్లం నాకు ముఖ్యంగా కావాల్సింది వాటర్ ఇంజిన్ లెగ్ కావాలని చెప్పి అడిగినాను అనమాట. అతని బండిలో ఉన్నాయి చూద్దామని చెప్పి వెళ్తున్నాడు. ఇప్పుడు ఇంకో ఫ్రెండ్ ఆడాడు అనమాట. టిక్ టాక్ లో పరిచయం అయ్యాడు కదా అని చెప్పి ఆ అబ్బాయి కూడా వచ్చేసాడు. నా బండికి ముందు ఇంకో బండి పెట్టేశాడు. ఇప్పుడు రెండు బండ్లకు మధ్యలో నా బండి ఉందన్నమాట. ఇప్పుడు ఇంకా హ్యాపీ అయిపోయింది నాకు. నేను వీడియో తీసుకుంటే నా ముఖం చూపిద్దని చెప్పి కొంచెం నవ్వాడు అనమాట. ఎందుకంటే కొంతమంది షైర్ ఫీల్ అవుతారు, కొంతమంది తీసుకుంటారు. ఎందుకంటే కొంచెం కాపీకిచ్చుకోవడం కూడా కాపీకిచ్చుకోవచ్చు, ఎందుకు వీడియో చేస్తున్నావు అని చెప్పి. నేను ఎక్కువగా కోవిటల్ వీడియోలు అసలు పెట్టను. ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే నేను పెట్టడానికి ఇలా కారణం, ఇలాంటి విషయాలు కూడా మనం పబ్లిక్ చేయకుండా ఉంటే కోవిటల్ మంచితనం గురించి తెలియదు అని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట. దీన్ని కూడా పబ్లిక్ చేయాలని అనుకోవచ్చు కొంతమంది. ఖచ్చితంగా పెట్టాలన్నమాట. మనకు సహాయం చేసిన వ్యక్తులకు మనం మర్చిపోకుండా ఇలాంటి గొప్పలు చెప్తేనే కాస్తైనా మనం రుణం అనేది తీసుకోవచ్చు. కోవిడ్ వ్యక్తులు ఎలా ఉన్నారో మనకు తెలియదు అంతగా, ఎందుకంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఒకవేళ ఉన్నా కానీ దేవుడి దయ వల్ల మనకు తగలేదు. ఇలాంటి వ్యక్తులు మనకు తగలేరు కాబట్టి మనం కొంచెం సంతోషించే విషయాలే చెప్పొచ్చు. ఎలాంటి వ్యక్తులు ఎలా ఉన్నా మనకు అవసరం లేదు. మనకు సహాయం చేసే వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిందే. అదేవిధంగా పక్కన సార్లో ఫ్రిడ్జ్ అయితే ఉండిందనమాట. అదృష్టం కొద్దీ ఆ ఫ్రిడ్జ్ కూడా అతనే చెప్పాడు అనమాట, ఇక్కడ తెచ్చుకోపోని. అతను క్యాన్ ఇచ్చి నీళ్ళు తీసుకొని వచ్చి నా ఇంజిన్లో వేసుకున్నాను. బండి అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మా కోవిడ్ అతనికి మా సార్కి అయితే ఫోన్ చేశాను అనమాట. వితిన్ మినిట్స్లో అయితే వచ్చాడు. ఇంకా ఆ వీడియో కూడా పెట్టద్దు, ఎందుకు లేపెట్టడం అని చెప్పి నేను ఆ వీడియో తీయలేదు అనమాట. బండి అయితే రెడీ అయిపోయింది. నాకు వచ్చి ధైర్యం వేయించింది అనమాట. ఇప్పుడు అతని గొప్పతనం ఏంటంటే, అతని బండిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మాకు ఇంజిన్లోకి ఇచ్చాడు, అలాగే తాగడానికి ఇచ్చాడు. అతను తీసి పెట్టుకున్న వాటర్ కూడా కొంచెం తాగి ఆ మిగిలిన వాటర్ కూడా దానిలో పోసాడు సరిపోకుండా. అంటే చాలా గ్రేట్ కదా. మొత్తానికైతే బండి అయితే రెడీ చేసినాం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని చాలా నవ్వుకున్నాం అనమాట. మొత్తానికి బండి అయితే రెడీ అయిన తర్వాత మా కోవిడ్ సార్కి అయితే ఫోన్ చేశాడు. అతనే నెంబర్ ఇచ్చుకొని చాలా అంటే చాలా క్లారిటీగా మాట్లాడి చెప్పాడు అనమాట. మా సార్ అయితే వెంటనే వితిన్ మినిట్స్లో నా దగ్గరికి వచ్చేసి బండి ఏం ప్రాబ్లం లేదు వచ్చేసి ఇంటికి అని చెప్పి ఇంటికి వేసుకొని వెళ్ళిపోయినాం అనమాట. చూడండి, మీకు ఇలాంటి వ్యక్తులు కోవిడ్లో ఎవరైనా తగిలి ఉంటే కింద కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.